Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. హిరణ్యాక్షుడి చెర నుంచి భూమిని కాపాడి తన కక్షలో తిరిగి పడుతున్నప్పుడు వరాహస్వామికి భూమాతకి పుట్టినవాడే నరకాసురుడు. తల్లి చేతిలో మాత్రమే మరణముండేలా తండ్రి నుంచి వరం పొందాడు. తన వయస్సుతో పాటు శక్తి కూడా పెరుగుతూ వచ్చింది. భూమి తనదే అన్న అహంకారం పెరిగింది. ఈ క్రమంలోనే బాణాసురుడితో స్నేహంతో తనలోని అసురుడు మేల్కొన్నాడు. దేవతల మీదకు యుద్ధానికి వెళ్ళి ఎందరో మంది దేవతలను తన బానిసలుగా చేసుకున్నాడు. అక్కడి నుంచి తప్పించుకున్న కొంతమంది దేవతలు వచ్చి శ్రీకృష్ణుడిని శరణు వీడారు. సత్యభామ సహితుడై శ్రీకృష్ణుడు నరకాసురుని సంహారానికి బయలుదేరాడు. గరుత్మంతుడు ఆ రథానికి దారి చూపగా దారిలో ఎందరో మంది అసురులు నేరరాలారు. ఇలాగే నరకాసురుడి సేనాధిపతి మురాసురుడు కూడా నేరరాలాడు. తన సేనాధిపతి నేరరాలడంతో రణభూమిలోకి పరిగెట్టుకుంటూ వచ్చాడు నరకాసురుడు. కృష్ణుడి బాణాల నుంచి తప్పించుకుంటూ శ్రీకృష్ణుడిపై దాడి చేశాడు. కృష్ణుడు మూర్ఛపోయినట్టు నటించాడు. ఇదంతా చూసి కోపోద్రితురాలైన సత్యభామ సారంగ్యాన్ని చేపట్టి బాణ ప్రకంపనలు కురిపించింది నరకాసురుడిపైన. ఈ బాణాల దాటికి నేలరాలిన నరకాసురుడు ఎదురుగా ఉన్నది తల్లి భూదేవి అవతారమని, వచ్చిన కృష్ణుడు స్వయంగా తన తండ్రి అని గ్రహించి తండ్రిలో ఐక్యమైపోయాడు. చెడుపై మంచి సాధించిన ఈ విజయాన్నే మనం దీపావళిగా జరుపుకుంటున్నాము. ఈ రోజునే శ్రీరామ పట్టాభిషేకం అయిందని కూడా నమ్ముతారు. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.